ప్రకృతి వ్యవసాయ అవార్డు గ్రహీత యాళ్ల రాజ్యలక్ష్మి మంగళవారం నరసన్నపేటలో మాట్లాడుతూ సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని, ఆ రోజు ఆకలి అంటే ఏమిటో తెలియలేదని తెలిపారు. దేవాదిలో కొద్దిపాటి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని, ఇది లాభదాయకంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. అమ్మా, ఈ మధ్య మీరు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. దేనికోసం తీసుకున్నారు? వచ్చింది మీకు? ప్రకృతి వ్యవసాయం చేస్తానండి, నేచురల్గా పండించుకుంటాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని మీకు ఎలా గుర్తించారు మిమ్మల్ని? సీసీ గారు, అకౌంటెంట్ వీళ్ళు వచ్చి అదంతా చూశారు. చూసాక జిల్లా స్థాయిలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. వస్తే నాకు ఆ జిల్లా స్థాయిలో అవార్డు కూడా ఇచ్చారు. కలెక్టర్ గారు, మా పీడీ గారు, ఎమ్మెల్యే బొమ్మరావుపూడి గారు, మొండి శంకర్రావు గారు ఆ సమక్షంలో నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సీసీ గారు గట్టు వచ్చి వెరిఫై చేశారు. గతంలో కూడా అవార్డు వచ్చింది మీకు? ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం? మొన్న గౌరీ పన్నెండు రోజు వచ్చింది. అప్పుడు ఎవరు ఇచ్చారు అవార్డు? కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే బొమ్మరావుపూడి గారు, మొండి శంకర్రావు గారు, మా పీడీ గారు ఆ సమక్షంలో వచ్చింది. ఈ వ్యవసాయం చేయకముందు మీరు ఏమైనా పని చేసుకునేవారా? ఇంకేం చేసేవారు మీరు? అప్పుడేం చేసేవారు? ఇది వెలుగు వాళ్ళు వచ్చారన్న సీఎం చేశారు. అసలు ప్రకృతి వ్యవసాయం వైపు ఎందుకు చేయాలని మీకు ఆలోచన వచ్చింది? ఇప్పుడుండే రోజులు అసలు ఏం బాగాలేవు. రసాయనిక ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ అవన్నీ వస్తున్నాయని నేనే ఎక్కువ లేడీస్ ప్రాబ్లం ఎక్కువ గర్భసంచి తీసేటుంది కదా, అందుకని నేనే మా మేనగోడల దగ్గర ఉండడము, నేను మంచి ఫుడ్ని మేము తింటూ మా ఎదుగుదలకు కూడా అందిస్తామని ఉద్దేశంతో చేస్తే ఆ ఎదుగుదలు కొంటారు, నేను తింటాను. ఇది ఎన్ని సెంటర్లో మీరు పంట పండిస్తున్నారు? పండించింది 5 సెంట్లు. నేను వ్యవసాయం సొంత భూమి 22 సెంట్లు. దాంట్లో ఏం పండిస్తున్నారు? అది కూడా ప్రకృతి వ్యవసాయమేనా? ఇంకేం లేదు. దేవాలయంలో యాళ్ల రాజ్యలక్ష్మి చేస్తారు ప్రకృతి వ్యవసాయం అని ఉన్నారు, చేస్తారు. కానీ అందరికీ తెలుసు చేస్తారు. కాయగూరలు అంటే ఏంటంటే పండిస్తుంటారు? ఇప్పుడు ప్రెజెంట్ కాకరకాయలు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి. తర్వాత ఇంకా దీన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందా? ఆకుకూరలు కూడా వేస్తాం కదా, దానివల్ల కూడా మీకు ఆదాయం ఏమైనా వస్తుందా? వస్తుంది. మేము తింటూ గోల్డ్ ఆదాయం వస్తుంది. ఎలా మీ దగ్గరకు వచ్చి కొంటున్నారా? మా ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు నేను 5 కేజీల వంకాయలు, 4 కేజీల దొండకాయలు, మునక్కాయలు తీస్తే కొలిసారు అప్పుడే వచ్చి. అవి అనిపిస్తే ఇంక సగం ఉన్నాయి ఇక్కడ వచ్చాను. సో సీఎం చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా ప్రాణం ఉన్నంత వరకు గొప్ప మిగులుంటే అప్పుడు అంత గొప్ప వ్యక్తితో తీసుకోవడం అంటే మాట కాదు కదయ్యా. చాలా ఆనందం ఉంది. ఆ నైట్ నేను అసలు ఫోన్ చేయలేదు, నిజంగా ఆకలి లేదు నాకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నరసన్నపేటలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడుకు తమ బాధను విన్నవించుకున్న 2 వ్యాధిగ్రస్తులకు ఆయన తక్షణమే స్పందించారు. మంగళవారం నరసన్నపేట R&B బంగ్లాలో బాధితులు గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కర్ రావులకు చెరో 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 4 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యక్తి అని ఈ సందర్భంగా కొనియాడారు. 16వ తారీఖు నర్సన్నపేట వచ్చే సందర్భంగా మన నర్సన్నపేట పట్టణానికి సంబంధించినటువంటి గొర్రెల జ్యోతి, సింహాద్రి భాస్కర్ రావు వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళకి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో నర్సన్నపేట పట్టణంలో పర్యటించినప్పుడు వాళ్ళ అర్జీ స్వయంగా ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ఒక్కొక్క వ్యక్తికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించారు. అది చంద్రబాబు నాయుడు పాలనకి అదొక నిదర్శనం. అంటే ఒక మాట అతను ఇచ్చాడంటే అది అమలు అవ్వాల్సిందే.
గత పాలకుల్లా ఎక్కడేముంది ఎక్కడ ఎలాగా డ్యూటీ చేస్తామని కాకుండా మొన్న ఇది స్వయంగా ఇచ్చిన తర్వాత 24 గంటల్లోనే వాళ్ళకి ఆర్థిక సహకారం మనిషికి 2 లక్షలు ఇవ్వడం అది గౌరవ ముఖ్యమంత్రి తాలూగా విధానానికి ఇదొక నిదర్శనం. ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడు ఫోటో ఒకసారి మొదలు చేసి ఇంటి నుంచి నవ్వుతూ బయలుదేరిన వ్యక్తి ఎవరో ఒకరి అజాగ్రత్త కారణంగా తిరిగి ఇంటి ముఖం చూడలేదు. ఒక్క క్షణం జాగ్రత్తగా ముందు వెనక చూసి డోరు తెరిచి ఉంటే తన జీవితం విషాదాంతం కాకపోవు. కారు డోరు జాగ్రత్తగా తెరవండి, ఎందుకంటే రోడ్డు మీద ప్రతి ప్రాణం అమూల్యం. ఈ ఘటనలో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్స్ రోజా మరణించింది. నువ్వు అయినా వాళ్ళు అప్పుడు కనిపించారు, నువ్వు బయటికి ఎగ్జాక్ట్లీ డోర్ కరెక్ట్ తీసాడు కింద పడ్డది. క్లియర్ వ్యూ ఉంది, సడన్ గా తీసేసి చూసుకొని తీయలే అట్లా స్పాట్ మిస్టేకే లేదు అసలు. వరంగల్ పోలీసుల వినూత్న చర్య. రౌడీ షీటర్లతో రోడ్డుపై కవాతు. సబ్ డివిజన్లోని ఆజం జాహీ మిల్స్ కాలనీ ఠాణా నుంచి కీలా వరంగల్ తహసీల్దార్ ఆఫీస్ వరకు నడక. మండుటెండలో రౌడీ షీటర్లను నడిపించుకుంటూ తీసుకెళ్లిన సిఐ రమేష్, ఎస్ఐలు కీలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీ షీటర్ల బైండ్ ఓవర్. ముందు పోలీసులు, వెనక జీపులు, మధ్యలో రౌడీ షీటర్ల మార్చ్. నేరస్తులకు వణుకు పుట్టించేలా కనీవిని ఎరుగని రీతిలో పోలీసుల యాక్షన్. పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే దాడి చేసి తనను చంపాలని చూస్తున్నారని అభినయ్ ఆరోపించారు. పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని ప్రవీణ్ పగడాల 4 బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారని ఆయన తెలిపారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి తన అనుచరులను అరెస్ట్ చేశారని, తాను తనపై దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతమందిపై అనుమానం ఉందని, వారి పేర్లు త్వరలోనే బయట పెడతానని పాస్టర్ అభినయ్ దర్శన్ తెలిపారు. భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే, స్టార్టింగ్లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని, పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి. నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి, ఇప్పుడు 2 పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు, పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు, వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పంపించేసాం, వదిలేసాం, వాళ్ళని వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లోనూ, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా.
ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడా? ఎంత పచ్చి తాగిపోతే కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హయ్యర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2-వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి, ఇది నా మీద రుద్ది అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈరోజు అభినయ్ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే. సార్ నేను ప్రభుత్వం నేను చెప్పనండి, డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు, లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను వెళ్ళను. మరలా నేను కొంచెం రికవర్ అవ్వగానే అదే పాడేరు నియోజకవర్గంలో అడుగు పెడతా, అవే గ్రామాల్లో పల్లె తిరుగుతా, పర్యటిస్తా, సమస్యలను వెలికి తీస్తా, ప్రభుత్వ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తా. నా వైఖరి మారదు. సార్ వస్తే రాని నేను చేయలేనండి. గత 40 నేను ఈ ప్రభుత్వాన్ని అంటం లేదు, లేదంటే అక్కడ ఉన్న ప్రెసెంట్ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేని అంటం లేదు. నేను అంటుంది 40-50 సంవత్సరాలకు డెవలప్మెంట్ లేదు ఏ గ్రామంలో. నేను ప్రతి పార్టీని అంటున్నా, ప్రతి ప్రభుత్వాన్ని అంటున్నా, ప్రతి నాయకుడిని అంటున్నా. ఎవరు మారినా అందరు ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ గ్రామాల్లో పరిస్థితులు మారటం లేదు. అన్న నేను ఒకటి చెప్తున్నాను, నేను అంత పర్సనల్గా నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడితే నన్ను ఉన్నట్టు కూడా లేపేసే ప్రయత్నం చేస్తారు. సో నేను అంత పర్సనల్గా నేను మాట్లాడు, నా ఆలోచనలో నాకు కొంతమంది మీద డౌట్ ఉంది. అది ఎప్పుడు వ్యక్తపరచాలా, ఎలా వ్యక్తపరచాలో నేను వ్యక్తపరుస్తాను. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా తుమ్మలపేట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర తీర ప్రాంతాలపై మత్స్యకారులకే పూర్తి హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. బోటు మనదే, వేట మనదే అని పేర్కొన్న సీఎం ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్లు ఏపీ జిల్లాలో అక్రమంగా చేపల వేటకు వస్తే శాటిలైట్ సాంకేతికత ద్వారా గుర్తించి వెంటనే వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు. మత్స్యకారులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. వారికి పడవలు, వలలు అందించడంతో పాటు ప్రమాదాల్లో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం కూడా ఇస్తామని సీఎం చెప్పారు. గేమ్ చేంజర్, సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ పండించి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. రెండోది, సముద్రం మన అదృష్టం. 1000 కిలోమీటర్లు మన వరం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. ఎందుకంటున్నానంటే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఆ రోజు కృష్ణా జిల్లా ఉంది, విజయవాడ పైకొచ్చింది, ఇక్కడ సోమశిల వచ్చింది, నెల్లూరు జిల్లా పైకొచ్చింది, గోదావరి వచ్చింది, రాజమండ్రి గోదావరి జిల్లాలు పైకొచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించేది ఈ సముద్ర తీరాన్నంతా ఉపయోగించుకుని మా మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సముద్రం లేకపోయే చొరవ, సాహసం. రెండోది, మీకుండే మెలకువలు. నన్ను సముద్రంలో పోతే పోలేను, నువ్వు సముద్రంలో పోతే ఏ అల వచ్చినా ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలో
నీ పుట్టుకతో వచ్చిన విద్య, నీ పెద్దలు నేర్పించిన విద్య. అలాంటిది మీకందరికీ చదువు చెప్పించి మీ పిల్లల్లో మెలకువలు పెంచితే మీరందరూ కూడా రేపు టూరిజం వస్తే ఈ ప్రాంతం అంతా ప్రపంచానికే ఒక హబ్బుగా తయారవుతుంది. మా మత్స్యకారులకు ఉపాధి వస్తుంది. ఒక పక్క చేపలు పెంచుకుంటూనే నేను ఇంకొక కూడా నిర్ణయం చేశాను. ఈ యొక్క చేపలు మంచి ఆహారం. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచమంతా ఎందుకు కొంటున్నారంటే ఇప్పుడు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. బియ్యం అంటే కార్బోహైడ్రేట్, అది తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకు గేట్వే. అదే గాని మా మత్స్యకారులు పండించిన చేపలు తింటే ఇది ప్రోటీన్ తింటే డయాబెటీస్ రాదు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి ఘన నివాళులు. వలసపాకల సెంటర్లో మజ్జిగ కేంద్రం ఏర్పాటు. సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలి. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సారథి, భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత, ఆదర్శమూర్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా వలసపాకల సుందరయ్య కాలనీ సిఐటియు కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి సిఐటియు సీనియర్ నాయకులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఏవి కృష్ణాజీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వలసపాకల సెంటర్లో మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. దానికి ఏంటంటే ముఖ్యంగా ఆయన మే 1వ తారీఖున పుట్టారు. పుట్టినరోజు మే 1న వచ్చింది, చనిపోయిందేమో మే 19 వచ్చింది. అంటే రెండు ఒకే నెలలో వచ్చినాయి. ఆయన ఒక ఉన్నతమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. ఆయన చదువుకునే టైంలోనే ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, ఈ పేదల యొక్క కష్టాలు చూసి ఏమనుకున్నా అంటే చదువుకునే వయసులోనే ఆ రకమైన చైతన్యంతో ఆయన రెడ్డి కులం నుంచి, అంటే రెడ్డి అనే పేరు తీసేసి సుందరయ్యగా పేరు మార్చుకున్నాడు. వాళ్ళకి కొన్ని వందల ఎకరాల పొలం ఉంది. ఆయనకు వచ్చిన వాటాని మొత్తం కూడా పార్టీకి, పేదలకే పనిచేశాడు. ఆ రకమైనటువంటి వ్యక్తి ఆయన పెళ్లి చేసుకున్నాడు. లీలావతి అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను కూడా ఈ రకమైనటువంటి ఈ భావాలకి తెలియజెప్పి, ఈ భావాలకు ఆమె కూడా ముగ్ధురాలైపోయి ఏమైందంటే, మేము ఇంకా పిల్లల్ని కన్న కాడి నుంచి ఏమవుతుందంటే ఆశ పెరిగిపోద్ది, సెల్ఫిష్నెస్, సొంత ఆశ పెరిగిపోద్ది, ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటాం, పిల్లల మీద మమకారంతో ప్రజాసేవ చెయ్యలేము అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆయన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని ఆమెను కూడా ఒప్పించి ఆపరేషన్ చేయించుకొని జీవితం అంతా కూడా ఈ పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు. అయితే ఆయన చేసిన ఎటువంటిది ఇది అంటే రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తంలో, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో, మన రాజా చెప్పినట్టుగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు అనే దాన్ని స్థాపించడంలో కమ్యూనిస్టు వ్యవస్థాపకుడిగా ఆయన పేరు పొందాడు. అయితే మార్క్స్ సిద్ధాంతాలకి కట్టుబడి మార్క్సిజాన్ని నమ్ముకొని మార్క్స్ సిద్ధాంతాలని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంలోనూ ఆయన నిరంతరం కృషి చేశాడు. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే అయి కూడా అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళాడు. ఈరోజు ఏంటంటే కార్పొరేటర్ కూడా కాదు, కార్పొరేటర్ వెనకాల ఉండేవాడు కూడా పెద్ద బెంచ్ కారు వేసుకుని ఆడ వెనకాల 10 మంది మార్గంతో వెళ్తున్నాడు. ఆయన అటువంటి నిరాడంబర జీవి అనమాట. అట్లాగే ఇదిగో ఈ కంపలు ఉంది కదా, నల్ల కంపలు ఒకటి ఉంటుంది ఆయన భుజం మీద. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కంపలు ఉంటుంది. ఎక్కడ ఏసీ రూములు తీసుకుని లేకపోతే ఇట్లా ఆ రూములు తీసుకుని పడుకోవటం లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అరుగు మీద ఆ కంపలు వేసుకుని పడుకున్నాడు. ఎక్కడ కూడా ఆయన యొక్క బ్యాగ్ని ఆయనే పోసుకునేవాడు.
సపోజ్ నేను ఆయన రాజాలు ఇంకొకళ్ళు వెళ్ళి ఆ బ్యాగ్ ఇవ్వండి సార్ అంటే ఎందుకయ్యా నాకు ఓపిపోతుంది కదా, నేను తీసుకుంటాను, నేను మోస్తాను అని చెప్పి ఆ బ్యాగ్ ఆయనే తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రకంగా భద్రాచలం నియోజకవర్గం న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీ కార్యదర్శి ప్రభుత్వంపై ఆగ్రహం చూపించిన వైనం. చర్ల మండలంలో ఉపాధి కూలీలు పరిస్థితి దయనీయంగా ఉందని, వారికి ప్రభుత్వం తరపు నుండి మంచినీళ్ల సౌకర్యం గాని, గడ్డపారలు గాని, పారలు గాని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు గాని, ఏ ఇతరమైన సౌకర్యాలు వారికి కల్పించకుండా వారం రోజుల నుండి ఎర్రటెండలో పని చేయించుకుంటూ కనీసం పనిచేయడానికి ప్రభుత్వం తరపు నుండి పని సామాగ్రి కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ఇవ్వాలని చెప్పిన కూలీలను అణగదొక్కే కార్యక్రమం చేయడం ఏమాత్రం సరికాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు చర్ల మండలం లింగాపురం పంచాయతీ చేస్తున్న ఉపాధి హామీ పని దగ్గరికి రావటం జరిగింది. ఈ ఉపాధి హామీ కూలీలకు ఈరోజు కనీసం వారం రోజులు అవుతా ఉంది పనిచేసి, కానీ ఇక్కడ వీళ్ళకి టెంటు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ, ఇక్కడ మెడికల్ కిట్లు సౌకర్యం కానీ కల్పించడంలో ఇవాళ లింగాపురం పంచాయతీ కార్యదర్శి కానీ, ఇవాళ మండలంలో ఉన్న ఎంపీడీఓ కానీ, ఏపీఓ కానీ ఇవాళ విఫలమైనట్టు ఇక్కడ కనపడతా ఉన్నది. ఉపాధి హామీ పథకాన్ని, కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ కూలీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫోటోల పద్ధతిలో, కళ్ళ పద్ధతిలో తెచ్చి ఇవాళ కళ్ళు పడక ఇవాళ చాలామంది కూడా ఉపాధి కూలీలు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి ఉన్నది. పాత పద్ధతిలోనే మహాత్మా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలి, ఈ జీరామ్జీ పథకాన్ని రద్దు చేసి ఇవాళ ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ బడుగు బలహీన వర్గాల ప్రజలు భారతదేశంలో ఇవాళ 100% ఈ ఉపాధి హామీ కూలీల మీద బతుకుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదా? ఇవాళ మోడీ గారు మీరు 40% నిధులు ఇవ్వమంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదని చెప్తా ఉన్నది. సిగ్గుండాలి మీకని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఉపాధి హామీ కూలీలకు ఇవాళ గడ్డపారలు కానీ, సామాగ్రి కానీ ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల భారతదేశంలో ఉన్న ఉపాధి హామీ కూలీలందరినీ ఐక్యం చేసుకొని ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉంది. కనీసం 500 ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 500 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ ఆంధ్రాలో చూసుకుంటే 450 రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 3 నెలలు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు వీళ్ళకి జీతాలు పడని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే ఇవాళ ఉపాధి హామీ కూలీలకు 500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.